హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వేదవతి ఇంటికి పోలీసులు వస్తారు. వెంటనే వసంత వేదవతితో, అమ్మా, నిన్ను చూడ్డానికి ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చారు అని అంటూ ఉంటారు. వేదవతి హాల్లోకి వస్తారు. ఇన్స్పెక్టర్ గారు, ఇంత సడన్గా మీరు మా ఇంటికి రావడానికి కారణం ఏమిటి అని అడుగుతారు వేదవతి. మేడం, శ్రీకర్ బాబు కేసులో నిందితుడైన వికాస్ అరెస్ట్ అయ్యాడు కదా, తను ఈరోజు మార్నింగే సెంట్రల్ జైలు నుండి తప్పించుకున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి మీ అబ్బాయి శ్రీకర్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎందుకంటే వికాస్ ఒకవేళ శ్రీకర్ని టార్గెట్ చేసినా చేస్తాడు. తనకి చాలా థ్రెట్ ఉంది. కాబట్టి మీరే తన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అవును మేడం, అవని అక్షయ ఎక్కడున్నారు అని అడుగుతారు. వాళ్ళ గురించి ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతాడు కృష్ణబాబు. ఏం లేదు, వాళ్ళు కూడా ప్రైమరీ సస్పెక్ట్స్ కదా, ఒకవేళ వాళ్ళకు కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా వేదవతి ఆలోచనలో పడుతుంది. అప్పుడే కరెక్ట్గా శ్రీకర్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. శ్రీకర్, ఎక్కడికి అని అడుగుతారు వేదవతి. ఆఫీస్కి వెళ్తున్నానమ్మా. గత కొద్ది రోజుల నుండి ఆఫీస్కి వెళ్ళకపోయేసరికి చాలా ఫైల్స్ పెండింగ్లో ఉండిపోయాయి. నేను వెళ్ళకపోతే అక్కడ వర్క్ జరగదు అని అంటారు శ్రీకర్. సరే, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేసే. ఎందుకంటే ఇప్పుడే రోజులు అస్సలు బాగాలేదు. ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఆ వికాస్ తప్పించుకున్నాడని చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని అంటారు. ఇంకా వేదవతి, సరేమ్మా, నేను జాగ్రత్తగానే ఉంటానని చెప్పి ఆఫీస్కి బయలుదేరుతాడు శ్రీకర్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అవని ఇంకా వంట చేస్తూ ఉంటుంది. భోజనం చేసి నిద్రపోదామని చెప్పి వంట చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి వికాస్ అక్కడికి వస్తాడు. అవని, నన్ను జైలు శిక్ష అనుభవించేలా చేసి నువ్వు మాత్రం సంతోషంగా వంట చేసుకుంటున్నావా? చెప్తా నాకు నీ పని అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి అవనికి ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే అవని కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో సత్య. అవని, ఏం చేస్తున్నావు అని అడుగుతారు సత్య. ఏం లేదు సత్య, అక్క బావ ఇద్దరు ఫంక్షన్కి వెళ్ళారు. తోడుగా అక్షయని కూడా తీసుకువెళ్ళమని చెప్పాను. కాబట్టి నేను ఒక్కదాన్నే ఉన్నాను అని అంటారు. వాట్, నువ్వు ఒక్కదానివే ఉన్నావా? ఆర్ యూ ఆల్ రైట్? పోనీ నన్ను రమ్మంటావా అని అడుగుతారు సత్య. లేదులే సత్య, అక్కర్లేదులే. సరే, నీకు టైం అవుతున్నట్టుంది కదా, నిద్రపో అని చెప్పి కాల్ కట్ చేస్తుందనమాట అవని. ఇదేంటి, అవని ఒంటరిగా ఉందా? అయితే ఇదే కరెక్ట్ టైం. అవనికి నేను ఎంత తన్ని ప్రేమిస్తున్నానో తెలిసేలా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి సత్య అవని వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. కరెక్ట్గా అప్పుడే అవని ఇంకా అంతా పని పూర్తి చేసుకొని నిద్రపోదామనే టైంకి అవనికి ఒక నీడలాగా కనిపిస్తుంది. ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వికాస్ కనిపిస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని. వికాస్ అని అంటుంది. అవును, వికాస్నే. నీ వల్ల, నీ కూతురి వల్ల జైలు పాలైన వికాస్ని. చూడు, నేను అసలే చాలా మొండి. ఒక్కసారి నాకు అన్యాయం చేస్తే వదిలిపెట్టను. అలాంటిది నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. వదిలిపెడతాననుకుంటున్నావా? నిన్ను చంపేస్తా అని చెప్పి కత్తి తీసుకొని వస్తాడనమాట వికాస్. కరెక్ట్గా ఇంకా అక్షయ పోరాడుతూ ఉంటుందన్నమాట అవని. ఇంకా అవని కరెక్ట్గా వాడిని కొట్టే లోపు అక్కడికి సత్య వస్తాడు. ఇంకా సత్య వాడిని వెనకాల నుండి గట్టిగా కొడతాడు వికాస్ని. వికాస్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే వికాస్ అండ్ సత్య ఇద్దరు బాగా ఫైట్ చేసుకుంటారు. అలా ఫైట్ చేసుకున్న తర్వాత వికాస్ని గట్టిగా కొట్టి తరిమేస్తాడు తనైతే. ఇంకా సత్య తరిమేసేసరికి వికాస్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అవని, వాడు పారిపోయాడు, ఇంకా వాడు నీ జోలికి రాడు అని అంటారు. ఇంకా వెంటనే పాపం అవని భయపడుతూ ఉంటుంది. సమయానికి అక్షయ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా భయపడిపోయేది అని టెన్షన్ పడుతూ ఉంటుంది పాపం అవని. అందుకే చెప్పాను కదా అవని, నువ్వు మా ఇంటికి వస్తే ఈ ప్రాబ్లం ఏమీ ఉండదు కదా, మా అమ్మ కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించు, ఒంటరిగా ఇక్కడ ఉండడం కరెక్టా అని అంటారు. లేదు సత్య, నేను ఒంటరిగా ఉన్నానని ఎవరు చెప్పారు?
నాకు తోడుగా అమ్మవారు ఉన్నారు, ఆ నాగమ్మే ఉన్నారు. ఆవిడే నాకు ఏమీ జరగకుండా చూసుకుంటారు. సరే, నువ్వు బయలుదేరుతావా అని అడుగుతారు. నిన్నీ స్థానంలో పొజిషన్లో వదిలేసి నేను ఎలా బయలుదేరుతాను అవని? నేను బయటే ఉంటాను. నేను నా కారులో నిద్రపోతాను. నువ్వు ఇక్కడే ఉండు. మార్నింగ్ వస్తాను, సరేనా? నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేనవని, నేను తట్టుకోలేను అని ఒక ఎమోషనల్లా డైలాగ్ చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట సత్య. ఇంత మంచి ఫ్రెండ్ దొరికినందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని అని చెప్పి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అలా ఇంకా అవని. ఇది ఇలా ఉండగా కృష్ణబాబు నిహారిక మాట్లాడుకుంటూ ఉంటారు. అవును, వికాస్ బయటకు వచ్చాడంట కదా, ఇంక మన పని అని అంటారు. నాకు అదే భయంగా ఉంది. ఒక్కసారి బావ బయటికి వచ్చాడంటే వాళ్ళ పరిస్థితి ఊహించుకుంటుంటేనే భయంకరంగా ఉంది. ఖచ్చితంగా అక్షయ్పై, అవనిపై వికాస్ బావకి పీకల్లోతు వరకు కోపం ఉంది. ఒక్కసారి ఆ కోపాన్ని ఎంత చూపించాడనుకో, ఆ అవని పైకి పోవడం ఖాయం అని అంటుంది నిహారిక. ఇంక వెంటనే కృష్ణబాబు, సరే ఆ విషయాలన్నీ వదిలేసాయి, త్వరలో మన చేతికి ముక్కు పుడక రాబోతుంది, ఆ ఆస్తి రాబోతుంది, ఈ రెండు చాలు మనకి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణబాబు అండ్ నిహారిక. ఇది ఇలా ఉండగా ఎర్లీ మార్నింగ్ అవుతుంది. పాపం శ్రీకర్ ఆఫీస్లో వర్క్ చేస్తూనే ఉంటారు. శ్రీకర్ ఆఫీస్లో నాన్ స్టాప్గా కంటిన్యూస్గా వర్క్ బర్డెన్ పెరిగిపోయేసరికి ఇంకా అలా అవని అవని అని తలుచుకుంటూ స్పృహ కోల్పోయి కింద పడిపోతారనమాట శ్రీకర్. అప్పుడే శ్రీకర్ కోసం కాఫీ తెచ్చిన ప్యూన్ అయితే శ్రీకర్ని చూస్తారు. సార్ సార్ అని చెప్పి ఎంత లేపడానికి ట్రై చేసిన శ్రీకర్ లేవరు. ఇంకా వెంటనే శ్రీకర్ ఫోర్ హెడ్ పై చూసేసరికి చాలా వేడిగా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అయ్యో, రాత్రంతా కనీసం కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా పని చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పాపం జ్వరం వచ్చింది, హై ఫీవర్లా ఉంది అని వెంటనే అవనికి కాల్ చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటారనమాట శ్రీకర్ వాళ్ళ అసిస్టెంట్. ఇది ఇలా ఉండగా అవని ఇంకా ఆలోచించుకుంటూ ఉంటుంది అక్షయ గురించి. రేపే అక్షయ బర్త్డే, కానీ చేసే స్థాయి ఆలోచన నాకు రావటం లేదు. దేవుడా, నువ్వే నా కూతుర్ని ఎలా అయినా సంతోషంగా ఉండేలా చేయాలి అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటే శ్రీకర్ గురించి ఇంకా ఫోన్ వస్తూ ఉంటుంది. అయినా పట్టించుకోదనమాట అవని. సైలెంట్లో ఉండేసరికి ఇంకా శ్రీకర్ బావా అని చెప్పి కాల్ వస్తున్నా సరే లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. అక్కడికి సత్య వస్తాడు. సత్య వచ్చి వెనకాలే ఉన్న అవనిపై ఇంకా అలా భుజంపై చెయ్యి వేయాలని దగ్గరికి వస్తూ ఉంటే వెనక్కి తిరిగి చూస్తుంది అవని. చూసేసరికి అక్కడ సత్య ఉంటాడు. ఇంకా వెంటనే ఫోన్ తీసుకోబోతూ ఉంటే సత్యే అవని ఫోన్ తీసుకుంటారు. ఎవరు సత్య అని అడుగుతుంది. అక్కడ బావా అని కనబడుతూ ఉంటుంది. నో, చెప్పకూడదు అని మనసులో అనుకుంటూ ఏదో రాంగ్ నంబర్ అని చెప్పి ఇంకా కాల్ కట్ చేసేస్తాడు. అయ్యో, ఇదేంటి, ఎవరనుకొని ఎవరికి చేశాను, అవని మేడం నంబరే కదా అని చెప్పి మళ్ళీ ట్రై చేసేసరికి ఇంకా ఫోన్ తీసేసుకుంటుందన్నమాట అవని. ఇదేంటి బావ కాల్ చేస్తున్నాడని చెప్పి కాల్ లిఫ్ట్ చేసేసరికి, హలో మేడం, నేను మేడం శ్రీకర్ సార్ అసిస్టెంట్ని. సార్కి చాలా హై ఫీవర్ ఉంది మేడం. మార్నింగ్ అంతా మేలుకొని కంటిన్యూస్గా వర్క్ చేసేసరికి హై ఫీవర్ వచ్చి కనీసం నిద్ర కూడా లేవటం లేదు మేడం. ఒకసారి మీరు త్వరగా రండి అని చెప్తారు అసిస్టెంట్. సత్య అవనితో, అవని ఏమైంది అని అడుగుతారు. బావకి ఫుల్గా ఫీవర్ ఉందంటే సత్య, నేను వెంటనే బయలుదేరాలి అని బయలుదేరుతూ ఉంటుంది. నేను నిన్ను డ్రాప్ చేస్తాను, రా వెళ్దామని చెప్పి ఇంకా వెంటనే శ్రీకర్ వాళ్ళ ఆఫీస్ ముందు దింపుతాడనమాట, డ్రాప్ చేస్తాడనమాట. అలా ఇంకా సత్య నువ్వు కూడా రా వెళ్దాం అని అంటుంది అవని. లేదు పర్లేదు, ఇప్పుడు నేను వస్తే మళ్ళీ అక్కడ ఏదో ఒకటి అనుమానిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, వద్దు నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా ఓన్లీ అవనిని మాత్రమే పంపించేస్తాడు శ్రీకర్. కానీ శ్రీకర్ మనసులో చాలా అనుమానంగా ఉంటుంది. అంటే ఇప్పుడు శ్రీకర్కి అవని దగ్గరైపోతుందా, దగ్గరవుతుందో లేదో ఎలా తెలుసుకోవాలి? వెళ్ళి ఆ దొంగ చాటుగా వాల్ వెనకాల నుండి చూస్తాను, ప్రేమ చూపిస్తుందో చూపించదో నాకు అర్థమవుతుంది అని వెళ్ళి దాక్కుంటాడు సత్య. అవని శ్రీకర్ దగ్గరికి వెళ్తుంది.
శ్రీకర్ పాపం చాలా నీరసంగా డల్గా కళ్ళు తెరవకుండా ఉంటే ఇంకా అవని చూసి, అమ్మో టెంపరేచర్ చాలా ఉంది, హై ఫీవర్ వచ్చినట్టుంది, వెంటనే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని పాపం హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇంకప్పుడే లేదు, హాస్పిటల్కి తీసుకువెళ్ళేంత టైం కూడా లేదు, రాజు నువ్వు త్వరగా వెళ్ళి ఒక వెట్ క్లాత్ దాన్ని తడి చేసి తీసుకురా అని చెప్తారు. ఇంకా వెంటనే అలా తీసుకువచ్చేసరికి పాపం పడుకోబెడుతుందనమాట అవని. అలా ఇంకా శ్రీకర్కి మొత్తం హెడ్కి మొత్తం పెట్టి ఇంకా క్లాత్ పెట్టి మొత్తం నీట్గా తుడుస్తూ ఇంకా కాఫీ పడుతూ పాపం అలా హ్యాపీగా కాస్త సెట్ అయ్యేలా చేస్తుందనమాట అవని. శ్రీకర్ అప్పుడే ఇంకా మెల్లగా కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ అవని ఉంటుంది. బావా ఇప్పుడు ఎలా ఉంది, ఒంట్లో ఎలా ఉంది, బాగానే ఉందా, ఫీవరిష్గానే ఉందా అని అడుగుతుంది పాపం అవని. ఇంకా శ్రీకర్ ఏమీ మాట్లాడకుండా అలా అవని వైపు చూస్తూ ఉంటాడు. వెంటనే నేను బావని ఇంటికి తీసుకువెళ్ళాలి, నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి ఇంకలా శ్రీకర్ కార్లో అవని డ్రైవింగ్ సీట్లో డ్రైవ్ చేస్తూ ఉంటుంది. శ్రీకర్ వెనకాల నిద్రపోతూ ఉంటాడు. ఇంకా అలా డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే ఇదంతా దొంగచాటుగా చూస్తూ ఉంటాడనమాట సత్య. నో డౌట్ అవనికి శ్రీకర్పై చాలా కోపం ఉంది, కానీ ఒకవైపు ప్రేమ కూడా కొండంత ఉంది. ఈ కోపాన్ని ప్రేమ డామినేట్ చేస్తే ఇంకా నేను ఎప్పటికీ అవని సొంతం అవ్వలేను అని చెప్పి ఇంకా మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అవని వేదవతి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది. వేదవతి అలా ఇంకా చూస్తూ ఉంటారు. అవని శ్రీకర్ని తన భుజంపై వేసుకొని అలా ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఏయ్ ఏంటి నువ్వు ఇంటికి వచ్చావు, ఏం చేసావు శ్రీకర్ని చెప్పు అని అడుగుతుంది వేదవతి. అసలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండి శ్రీకర్ రూమ్లో అవని ఇంకా శ్రీకర్ని పడుకోబెట్టి అలా బయటికి వస్తుంది. మావయ్య ఆయనకి ఫుల్గా జ్వరం వచ్చింది, శ్రీకర్ బావ నైట్ అంతా వర్క్ చేయడంతో చాలా పెద్ద జ్వరం, హై ఫీవర్ వచ్చింది, కాబట్టి తన్ని జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే, అబ్బో నాటకాలు, అయినా మొన్న మా తమ్మున్నొచ్చి బాగా తిట్టావు కదా, మరి ఇప్పుడేంటి తెగ ప్రేమ చూపించేస్తున్నావు, ఆస్తి కోసమా అని అడుగుతాడు కృష్ణబాబు. చూడండి, ఆస్తి కోసం ఆశపడ్డానికి నేనేమీ మామూలు మనిషిని కాదు, అమ్మవారి అంశలో ఉన్నదాన్ని. నాకు ఆస్తులు అంతస్తులు అక్కర్లేదు, మనుషులుంటే చాలు అనుకున్నాను. ఇదంతా చేసింది నేను ఆస్తి కోసమో ప్రేమ కోసమో కాదు, బంధం. ఒక్కసారి భార్యాభర్తల బంధం అనేది ముడి పడితే అది ఎప్పటికైనా చెరిగిపోకుండా తరిగిపోకుండా అలానే ఉంటుంది. వాళ్ళు ఎంత కోప్పడినా, ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని కొట్టుకున్నా ఆఖరికి వాళ్ళిద్దరు భార్యాభర్తలే. ఆ నిజాన్ని నేను గుర్తుపెట్టుకున్నాను. బావకు కూడా తెలిసే టైం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది వేదవతి. ఇది ఇలా ఉండగా అవని ఇంటికి రీచ్ అవుతుంది. ఇంకా సత్య అవని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సత్య నువ్వు మీ ఇంటికి వెళ్ళలేదా అని అడుగుతారు. నిన్ను ఒంటరిగా వదిలేసి నేనెక్కడికి వెళ్తాను, వెళ్ళలేదవని. అక్కడ మళ్ళీ నిన్ను వాళ్ళు ఏం అనుమానించారా అవమానించారా అని చాలా భయం వేసింది అని అంటాడు సత్య. లేదు సత్య, నాకు అలాంటి అవమానాలేమీ జరగలేదు అని చెప్పి పాపం కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. మరి కళ్ళలో కన్నీళ్ళేంటి అని అడుగుతారు. రేపు అక్షయ పుట్టినరోజుని ఈ చేతులతో చాలా గ్రాండ్గా జరిపించాలి అనుకున్నాను, కానీ జరిపించడానికి కనీసం విష్ చేయడానికి కూడా తన అయిన వాళ్ళు, తన కుటుంబ సభ్యులు కనీస సాహసం చేయట్లేదని తెలిస్తే పాపం ఆ పసిదాని హృదయం ఎంతలా బాధపడుతుంది అని అంటుంది అవని. సత్య ఇదంతా వింటూ ఉంటాడు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు తులసి అని అడుగుతారు. ఏం లేదు సత్య, నేనేమీ చేయలేను, అదే నా ప్రాబ్లం అని అంటుంది అవని. ఇంకా వెంటనే సత్య, చూడవని నేను చెప్తున్నాను, నీ కూతురు నా కూతురు వేరువేరు కాదు, నీ కూతురంటే నాకు కూడా కూతురు లాంటిదే, కాబట్టి నేను అక్షయ పుట్టినరోజుని అంగరంగ వైభవంగా దగ్గర నుండి జరిపిస్తాను అని అంటారు. ఇంకా సత్య, ఏంటి నువ్వా అని చెప్పి అంటుంది అవని. అవునవని నేనే,
తనకి తండ్రి కాదు, కానీ తండ్రి స్థానంలో అయినా నేను తనకి జరిపించాలి అనుకుంటున్నాను. ప్లీజ్ నా మాట కాదనద్దు. రేపు అరేంజ్మెంట్స్ అన్నీ నేనే చేస్తాను. పాపకు కావాల్సిన మంచి డ్రెస్, తనకి నచ్చిన కలర్ ఏంటి, కేక్ ఏంటి అని చెప్పు, నేనే తీసుకువస్తాను అని చెప్పి ఇంకా సత్య మాట్లాడుతూ ఉంటాడు అవనితో. అప్పుడే సుజాత, నరసింహ, అక్షయ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఇంకా పాపం వెంటనే అక్షయ వెళ్ళి అమ్మా అని చెప్పి హక్ చేసుకుంటుంది. ఏమైందమ్మా అని అడుగుతారు. ఏం లేదమ్మా, రాత్రి నీకేదో ప్రమాదం జరిగినట్టు చాలా పెద్ద కల వచ్చింది, నాకు భయం వేసింది అని అంటుంది అక్షయ. అక్షయ వైపు చూస్తూ ఉంటాడనమాట సత్య. సత్య అక్షయ వైపు చూస్తూ ఉంటారు. ఇంకవని అదంతా పీడకలేలేమ్మా, నువ్వేమి కంగారు పడద్దు, రా లోపలికి రా, రేపు నీ బర్త్డే కదా, అంగరంగ వైభవంగా జరిపిస్తాను అని చెప్పి పాపం మాటలు చెప్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా తనైతే ఇంకా అదంతా విని అక్షయ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ క్రూయల్గా, సెల్ఫిష్గా ఆలోచిస్తూ డిఎన్ఏ రిపోర్ట్స్ తప్పు రావాలి, ఈలోపు నేను అవనికి దగ్గర అవడానికి కోసం ఏదైనా చెయ్యాలి అనే ఒక క్రూయల్ ఆలోచనతో ఉంటాడు సత్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.